ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మరొకసారి మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. గత సందేశములు మనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు ధ్యానం చేసాం. సుమారుగా 1 గంట సందేశం మనం విన్నాము. అయితే 2వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఈ 2వ అధ్యాయంలో 2-3 భాగాలు ఉంటాయి. అయితే మొదటి భాగమును నేను ఈరోజు మీకు అందిస్తాను. కొన్ని విషయాలు గ్రహించిన తర్వాత మరికొన్ని భాగాలలో మీరు వినవచ్చు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారు, మనం ఈ అంత్య దినాలలో దేవుని యొక్క వాక్యమును బాగా చదవాలి, నేర్చుకోవాలి. దుష్టుడు చెలరేగి మన ఆత్మీయ విశ్వాసాన్ని పాడు చేస్తున్నాడు. మన దైవ మార్గాలను, పరిశుద్ధమైన మార్గాలను పాడు చేస్తున్నాడు. దేవుడు మంచి మార్గములో మనుషులను వర్ధిల్లింప చేస్తూ ఉన్నప్పుడు సాతానుడు చెడగొడుతున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో మనము దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినాలి, ధ్యానం చేయాలి. పనికిరానటువంటి వ్యర్థమైనటువంటి విషయాలు చాలామంది విని సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం వినటం వల్ల మీకు, మీ కుటుంబాలకి మంచిదని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా దానియేలు గ్రంథ ధ్యానములలో మనము 2వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాము. ఇందులో 3 భాగాలు ఉంటాయి. నేను కొద్దిగా ఈరోజు మీకు విషయాలు తెలియచేసి మిగిలిన భాగాలు మరొక వీడియోలో మీరు చూద్దురు గాని. దేవుని యొక్క వాక్యము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనము. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను. దానికెన్నటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలిచును. దానియేలు రాజైనటువంటి నెబుకద్నెజరకు కలను, దాని భావమును తెలియచేస్తున్నటువంటి క్రమములో, ఆ సందర్భంలో దానియేలు ఈ మాటలు చెప్తాడు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, మనము చాలా చారిత్రాత్మకమైన విషయాలు దానియేలు గ్రంథములో నుంచి మనం నేర్చుకుంటున్నాము. ఈ దానియేలు గ్రంథము ప్రవచనాత్మకమైన గ్రంథం. ఇందులో జరిగినటువంటి సంఘటనలు, రాజులు కనినటువంటి కలలు, కొన్ని భవిష్యత్తు కాలంలో జరగనై ఉన్నటువంటి విషయాలు, సంఘటనలు, రుజువులు ఆధారములతో మన బైబిల్ గ్రంథంలో చూస్తాము. దానియేలు గ్రంథములో అవన్నీ వ్రాయబడి ఉన్నాయి. ప్రతి దానికి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జరుగుతున్న ప్రతి దానికి బైబిల్ గ్రంథములో సాధ్యమైనంత వరకు సమాధానం ఉంటుంది. మనం వెతుక్కొని చూడగలిగినట్లయితే ఆ సమాధానాన్ని మనము నేర్చుకోగలము. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక విషయానికి వస్తే, క్రీస్తు పూర్వము 603వ సంవత్సర కాలంలో చక్రవర్తి అయిన నెబుకద్నెజరు కలలు కన్నాడు. అది 603వ సంవత్సరము. క్రీస్తు పూర్వం 606వ సంవత్సరంలో యూదా రాజ్యంపై నెబుకద్నెజరు దాడి చేసి కొందరిని బబులోను దేశానికి చెర తీసుకొని పోయాడు. బానిస బ్రతుకులు ఎలా ఉంటాయో ఇశ్రాయేలు అనుభవించారు. అనేక వందల వేల సంవత్సరముల నుండి బానిస బ్రతుకులు ఎలాగుంటాయో రుచి చూచిన వారు ఇశ్రాయేలీయులు. వారు నిజముగా బానిసత్వము నుండి, కఠినమైన పరిస్థితుల నుండి ఈరోజు ఇశ్రాయేలు దేశం ఆ స్థాయికి రావడానికి వారు భూమి మీద ఏ జాతి అనుభవించలేనంత భయంకర పరిస్థితులను వారు అనుభవించారు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం నేర్చుకోవాలి. క్రీస్తు పూర్వము 606వ సంవత్సరంలో యూదా రాజ్యముపై చక్రవర్తి నెబుకద్నెజరు దాడి చేసి వారిని బానిసలుగా తీసుకొని పోయాడు. మరలా కొంతకాలానికి 597వ సంవత్సరములో మరలా దాడి చేసి మరికొంతమందిని తీసుకొని పోయాడు. తరువాత మరలా 3వసారి 586వ సంవత్సరములో దాడి చేసి దేవుని మందిరమును పూర్తిగా కూల్చివేసి, అగ్ని చేత తగలబెట్టేసేసి, కాల్చివేసి మిగిలిన వారిని బబులోను దేశానికి బానిసలుగా తీసుకొని పోయాడు.
దాదాపుగా నెబుకద్నెజరు 3 దఫాలుగా ఇశ్రాయేలీయులను అనగా యూదులను బబులోను రాజ్యానికి బానిసలుగా తీసుకొని పోయాడు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారు, మనము 2వ అధ్యాయము 2వ వచనము నుండి 7 వచనాలు ఆ భాగంలో మనం చదివి గ్రహించగలిగితే అక్కడ కొన్ని విషయాలు మనం చూస్తాము. రాజు కనిన కలలు, దాని భావమును తెలియచేయటానికి ఆ రాజ్యములో ఉన్నటువంటి శకునగాండ్రను, జ్యోతిష్యులను, గారడ విద్య గలవారిని, మాంత్రికులను, రాజ్యములోని జ్ఞానులను పిలువనంపించాడు. రాజు కలగన్నాడు. ఆ కల యొక్క భావమును, కలను చెప్పడానికి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలువనంపించాడు. ఆ సమయమందు వారందరూ కూడా రాజు దగ్గరికి వచ్చారు. కాబట్టి వారు అన్నారు, కలను చెప్పండి, దాని భావమును తెలియచేయటానికి మేము సిద్ధముగా ఉన్నాము అని అన్నారు. రాజు అన్నాడు, నేను కలను మరిచాను, అది కూడా మీరే చెప్పాలి. మీకు విస్తారమైన బహుమానములు ఇచ్చి మిమ్మను సన్మానిస్తాను అని చెప్పాడు. నేను కలను మరిచాను, అది కూడా మీరే చెప్పాలి. ఆ కలను, దాని భావమును మీరు చెప్పినట్లయితే విస్తారమైన ధనాన్ని ఇస్తాను, వెండి బంగారములు, ప్రశస్తమైన వస్త్రములు ఇచ్చి మిమ్మల్ని సన్మానిస్తాను, మిమ్మల్ని గొప్ప చేస్తాను అని చెప్పాడు. లేకపోతే మిమ్మలను కత్తి చేత తుత్తునీయులుగా నరుకుతాను అని చెప్పాడు. నరకటానికి ఆజ్ఞాపిస్తాను అని చెప్పాడు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, వింటున్నారు కదా? కాబట్టి మిమ్మల్ని సన్మానిస్తాను, నా కలను భావమును చెప్తే అలా చెప్పకుండా మీరు ఉన్నట్లయితే మిమ్మల్ని కత్తి చేత తుత్తునీయులుగా చేస్తాను, మీ ఇళ్లను పెంట కుప్పలుగా చేస్తాను అని గట్టిగా హెచ్చరించాడు రాజైన నెబుకద్నెజరు. సరే, వాళ్ళు భయపడిపోయారు. ఇది సాధ్యము కాదు, వాళ్ళకి అసాధ్యమైన విషయం. తప్పనిసరిగా రాజు యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు. మనం 2వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు చదివితే, భూమి మీద ఏ మనుష్యునికి అది సాధ్యము కాదు. రాజు అడిగిన సంగతికి దేవతలు మాత్రమే చెప్పగలరు. అయితే దేవతలు మనుష్యుల శరీరమునందు నివాసము చేయవు కదా అని వారు రాజు ఎదుట చెప్పారు. వారు కలను, కల భావమును చెప్పడానికి సాధ్యము కాక రాజు దగ్గర చెప్పే ఈ మాటలకు రాజుకి ఆగ్రహం తెప్పించాయి. వారు కాలయాపన చేస్తా ఉన్నారు. ఇది సాధ్యము కాదని రాజు దగ్గర చెప్పటం రాజుకి మరింత కోపాన్ని కలిగించాయి. ఒక విధముగా వారికి అగ్ని పరీక్ష. ఎవరికి అగ్ని పరీక్ష? శకునగాండ్రకు, జ్యోతిష్యులకు, గారడి విద్య కలిగిన వారికి, మాంత్రికులకు అది కఠిన పరీక్ష. ఇటువంటి సందర్భాలు బైబిల్లో మరొకసారి మనం చూస్తాము. ఆదికాండం 41వ అధ్యాయంలో ఫరో యోసేపు యొక్క ఆ కాలములో మనము ఈ సందర్భాన్ని చూస్తాం. అక్కడ రాజు కలగన్నాడు, కల చెప్పాడు, దాని భావమును యోసేపు చెప్పటం మనం చూస్తాం. ఇక్కడైతే కలను చెప్పాలి, దాని భావమును కూడా చెప్పాలి. ఇది ఖండితంగా రాజు ఆజ్ఞాపించాడు. ఇది దేవతలకు మాత్రమే సాధ్యమవుతుంది, మనుషులకి సాధ్యము కాదని వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అది వారికి సాధ్యము కాదు. అయితే రాజుకు బాధ కలిగించింది. ఎందుచేతనంటే రాజు యొక్క ఖజానాలో నుండి వారిని పోషిస్తున్నారు. ఈరోజు చాలామంది పండితులైన వారు, మేము జ్ఞానులము, పండితులము, పండితోత్తములము, మేము దేవ ప్రతినిధులమని చెప్పుకొని లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పటం ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు మేము జ్ఞానులమని రాజును సైతము, ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలను సైతము వాళ్ళు మోసగిచ్చి, మేము దైవ ప్రతినిధులము, జ్ఞానులము, మాకంటే జ్ఞానులు లేరు, దేవుని ఆత్మల చేత మేము చెప్తామని నటిస్తూ గొప్ప కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. రాజు ఖజానాలో నుండి సొమ్మును దోచుకుంటున్నారు. బహుమానములు వంకన, కట్నాలు కానుకలుగా వారు తీసుకుని వారు పోషింపబడుతున్నట్లుగా మనం చూస్తాం. రాజుల చేత వారు అగ్రపీఠములు ఏర్పాటు చేసుకొని
వారు అగ్రపీఠాల మీద కూర్చొని రాజుతో సమానంగా మేము దేవప్రతినిధులమని చెప్పుకొని వారు జీవిస్తూ ఉన్నారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, వాళ్ళు నక్షత్రాల గురించి చెప్తారు, నక్షత్ర రాశుల గురించి చెప్తారు, అశుభాల గురించి చెప్తారు, శుభాల గురించి చెప్తారు, అమృత గడియలు చెప్తారు, దుర్ముహూర్తాలు చెప్తారు, జరిగేది చెప్తారు, జరగబోయేది చెప్తారు. ఇవన్నీ ఆనాడే ఉన్నాయి. నమ్మిన మనుష్యులు ఉన్నంత కాలము నమ్మించేవాడు ఉంటూనే ఉంటాడు. నమ్మిన మనుష్యులు ఉన్నంత కాలము నమ్మించి సొమ్ము చేసుకొని కుబేరులయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎవ్వరికీ సాధ్యము కాదని అగ్ని పరీక్ష వచ్చినప్పుడు చెప్తున్నారు. ఇది సాధ్యము కాదు. దేవతల ఆత్మలు మనుష్యుల శరీరములో ఉండవు కదా, అలా ఉంటే మేము చెప్పగలమని తప్పించుకునే ప్రయత్నము చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాము. 2వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు మీరు చదవండి. చదివితే అక్కడ కొన్ని విషయాలు మనము చూస్తాము. జ్ఞానులను సంహరించమని ఆజ్ఞ శాసనాలు బయలుదేరాయి. అయితే యూదులైనటువంటి దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియా అనేటువంటి వారిని కూడా చంపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారు కూడా యూదులలోని పండితులు. బబులోను రాజ్యములో ఉన్నప్పటికీ కూడా ఆ రాజ్యములోని యూదా జాతి పక్షముగా వారు చాలా పండితులుగా, వారు చాలా దేవతల ఆత్మల చేత నింపబడిన వారిగా పేరున్నది. కాబట్టి ఈ విషయంలో వారైనా సరే చెప్పాలి. అలా చెప్పకపోతే బబులోను రాజ్యములో ఉన్నటువంటి ఈ జ్ఞానులతో పాటు యూదా జ్ఞానులు కూడా నరికివేయబడతారన్న సంగతిని దానియేలు గ్రహించగలిగాడు. అలా గ్రహించినటువంటి దానియేలు దేవుని దగ్గర ప్రార్థన చేయకుండానే, దేవుని దగ్గర మనవి చేయకుండానే, దేవుని మీద తనకున్న విశ్వాసాన్ని బట్టి రాజా దేహ సంరక్షకుల అధిపతి అయినటువంటి అరియోకు దగ్గరకు వెళ్ళాడు. అరియోకు దగ్గరకు వెళ్ళి, నేను ఈ విషయంలో నేను చెప్తాను, నాకు కొంత గడువు కావాలి, సమయము కావాలి, సమయము దయచేయమని రాజుకు మనవి చేశాడు. సరే, రాజు కొంత సమయాన్ని ఇచ్చాడు, అరియోకు కూడా కొంత సమయమును ఇచ్చాడు. అప్పుడు దానియేలు ఇంటికి వెళ్ళాడు. తన స్నేహితులతో విషయం చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించమని వారికి చెప్పటం జరిగింది. మనం 17వ వచనం నుండి 24వ వచనాల భాగములో ఈ మాటలు చూస్తాము. కాబట్టి దానియేలు తన ఇంటికి వెళ్ళి తన స్నేహితులకు విషయమంతా తెలియచేసి దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థించమని చెప్పాడు. వారిని ప్రోత్సహించాడు. ఈరోజు దైవ సేవకులైన మీరు కానీ, విశ్వాసులు కానీ, ఏదైనా విషమ పరీక్షలు వచ్చినప్పుడు, కఠినమైన సమస్యలు గుండా మనం వెళుతున్నప్పుడు మనతో పాటు మరి కొంతమందిని ప్రోత్సహించి ప్రార్థన సహకారాన్ని కోరాలి. అలా కోరినప్పుడు 2-3 ప్రార్థించినప్పుడు దేవుడు ఆ 2-3 ప్రార్థన ఆలకించి సహాయం చేస్తానని చెప్పాడు. ఎక్కడ 2-3 నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్య ఉన్నాను, వారితో మాట్లాడతాను, సమస్యలకు పరిష్కారం ఇస్తానని చెప్పాడు. వారి ప్రార్థన ఆలకిస్తానని చెప్పాడు. కాబట్టి దానియేలు తన స్నేహితులతో చెప్పి వారిని ప్రార్థనలో ప్రోత్సహించాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులను దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించారు. పరలోకమందున్నటువంటి దేవునికి మొరపెట్టుకున్నారు. దానియేలుకు దర్శనము చేత దేవుడు ఆ మర్మమును బయలుపరిచాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నలుగురికి బయలుపరచవలసిన అవసరం లేదు. ఈ నలుగురు కూడా ప్రవక్తలే, ఈ నలుగురు కూడా జ్ఞానము కలిగిన వారే. కానీ వారందరిలో దేవుని ఆత్మచేత దేవునికి మరింత దగ్గరగా ఉన్నటువంటి దానియేలు, ఆ విషయాలన్నీ దానియేలుకు దేవుడు చెప్పడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి విషయాలు ప్రతి సమయమందు కూడా దానియేలుకు తెలియచేయటం జరుగుతూ ఉంది. అందరూ ప్రార్థించారు. ఈ మర్మము దానియేలుకు చెప్పబడింది, బయలుపరచబడింది. దేవుడు బయలుపరిచాడు. దానియేలు తన స్నేహితులు దేవుని గణపరిచినప్పుడు, స్తుతి చెల్లించినప్పుడు, ఆరాధించినప్పుడు, ప్రార్థించినప్పుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదముల చేత, జ్ఞానము చేత దేవుడు వారిని దర్శించాడు. అరియోకు దగ్గరకు వెళ్ళి, బబులోని జ్ఞానులను నశింప చేయకండి, నన్ను రాజు వద్దకు తీసుకొని వెళ్ళండి, రాజు కనినటువంటి కళను, దాని భావమును తెలియచేయటానికి నేను సిద్ధముగా ఉన్నాను అని దానియేలు చెప్పాడు. అప్పుడు అరియోకు దానియేలును రాజు దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ఆ కింది భాగంలో మనమంతా కూడా చదువుకుంటూ ఉంటాము.
బైబిల్లో పాత నిబంధన కాలంలో దేవుడు తన సత్యమును దర్శనముల ద్వారా, కళల ద్వారా వెల్లడి చేసినట్లుగా మనం చూస్తాము. ఒక్కొక్కసారి దేవుడు మనుషులతో మాట్లాడాడు. ఆదికాండం 15:1 అబ్రహాముతో మాట్లాడాడు కదా దేవుడు. సంఖ్యాకాండము 12లో కూడా దేవుడు మాట్లాడాడు. అలాగే మోషేతో మాట్లాడాడు దేవుడు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, మోషేతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు. మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాడు. కళల ద్వారా మాట్లాడతాడు, స్వప్నాల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ప్రపంచం యొక్క స్థితిగతులను, రాజకీయ మార్పులను దేవుని ఆధీనంలో ఉంచుకుంటాడు. చాలామంది అంటారు మేము గెలిచాము. రాజకీయ నాయకులు అంటారు మేము గెలిచాము. కాబట్టి రాజ్యమంతా మాదే, దేశమంతా మాదే. గెలిచే వరకునేమో ప్రజలు దేవుళ్ళు అంటారు. గెలిచిన తర్వాత వారు దేవుళ్ళు అయిపోతారు. ప్రజలను గాలి కొదిలేస్తారు. ప్రజల అవసరతలు తీర్చవలసినటువంటి రాజులు, చక్రవర్తులు, పరిపాలకులు, రాజకీయ నాయకులు వారి మార్గాలు వెతుక్కుంటారు. నిలబెట్టినటువంటి ప్రజలను గాలి కొదిలేస్తారు. తర్వాత రకరకాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు. తర్వాత మరలా అదే పాట పాడతారు, మేము అధికారులము. కానీ దేవుని చిత్తము లేకుండా ఏ మనిషికి అధికారము ఇవ్వబడదని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. ప్రజా పరిపాలనలో కూడా, ప్రజాస్వామ్యంలో కూడా ప్రజలను ప్రేరేపించి ఒక వ్యక్తిని రాజకీయ అధికారిగా చేయడానికి కూడా దేవుని యొక్క పనిలో ఒక భాగం. దేవుడు మార్పు చేస్తాడు. ఎందుకంటే తర్వాత వచ్చేటువంటి వారికి గుణపాఠముగా ఉండడానికి దేవుడు రాజ్యములలోనూ అధికారులను మార్పు చేస్తాడు, ప్రభుత్వాలలోనూ మార్పులు చేస్తాడు. అన్నీ ఆయన ఆధీనంలోనే ఉన్నాయని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. కొన్ని వచనాలు మీరు చదవండి. 4వ అధ్యాయం 17వ వచనము, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6-8 వచనములు, ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనము, రోమపత్రిక 13వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, అక్కడ రాజులు ఎలాగొస్తారో, పరిపాలకులు ఎలాగొస్తారో, రాజ్యములు, ప్రభుత్వాలు ఏ విధముగా నడిపించబడుతున్నాయో, దేవుని యొక్క చిత్తము ఏ విధముగా నెరవేరుతుందో మనం చూస్తాము. అంధకారములో ఉన్న రహస్యాలను బయలుపరిచేటువంటి వాడు దేవుడు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ 2వ అధ్యాయములో నెబుకద్నెజరు కనినటువంటి కళ యొక్క భావము కానీ, ఆ కళ కానీ వింటూ ఉంటే నిజంగా చాలా అద్భుతమైనటువంటి సంఘటన, అది చాలా అద్భుతమైనటువంటి విధముగా ఆ వర్ణన ఉంటుందన్నమాట. అంటే జరిగిన యథార్థమైనటువంటి ఘటన ఎలాగైతే ఉందో ఆ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. దానియేలు ఆ విషయాలను చెప్పాడు. మిగిలిన విషయాలు మనం తప్పనిసరిగా తర్వాత భాగాల్లో మనం నేర్చుకుంటాము. ఈరోజు మనము విన్నటువంటి వాక్యాలు బట్టి చూస్తే యూదులు ఏ విధముగా బానిసలుగా వెళ్ళారు, బబులోను చక్రవర్తి ఏ విధముగా యూదులను తీసుకొని పోయాడు, తన కనినటువంటి కళ విషయంలో ఏ విధముగా అతడు కళను చెప్పకుండా భావమును చెప్పమని అతను ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడవలసి వచ్చింది? దేనికోసం మాట్లాడవలసి వచ్చింది? ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? జ్ఞానులకు విషమ పరీక్ష ఏ విధముగా ఎదుర్కొన్నారు? ఈ సంగతులని మనము విన్నాము. ఈరోజు మనం చాలా గొప్పవారము, జ్ఞానము కలిగిన వారము, మేము మాట్లాడింది శాసనము, మేము ఏది చెప్తే అది జరుగుతుంది, ఈ టైం మంచిది కాదు అంటే అది దుర్ముహూర్తం అయిపోతుంది. ఒక మనిషి ఒక సమయాన్ని, ఒక నిమిషాన్ని అది దుర్ముహూర్తంగా మార్చడానికి, దాని అమృత గడియగా మార్చడానికి ఏ అధికారం ఉంది? దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇది సాధ్యము కాదు. ఇవన్నీ బ్రతుకు తెరువు కొరకు మాట్లాడే మాటలు. పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవాళ్ళ వరకు ఆ వలలో చిక్కుకొని అవివేకముగా జీవిస్తారు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరు వాక్యమును చదవండి, దైవజ్ఞానము కలిగి ఉండండి, ప్రార్థన జీవితం కలిగి ఉండండి, మంచి జీవితం కలిగి ఉండండి. ఎవరిని మోసం చేయొద్దు, ఎవరికి అన్యాయం చేయొద్దు. మానవత్వం కలిగిన ఒక మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. అలా ప్రయత్నం చేస్తే దేవుడు అన్ని విధాలుగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని కంటే నీవు ఏమాత్రం ఎక్కువ కాదు, దేవుని కంటే మనిషి ఏమాత్రం ఎక్కువ కాదు. దేవునికి మాత్రమే లోబడండి. అలా ఉండడానికి ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.